జీవము లేనివాడిగా బ్రతుకుతున్నాడు. అందుకే మనం ఏమంటామంటే జీవచ్ఛవము అంటారు. ఏమంటారు? జీవచ్ఛవం. మనిషి అటు ప్రాణం పోకుండా ఇటు బ్రతకకుండా ఉన్న వాళ్ళని ఏమంటారు? జీవచ్ఛవం. కోమలో పడి ఉన్నాడు అనుకో, జీవచ్ఛవంలాగా ఉన్నాడు. ఎందుకంటే మరణించిన బాగుండేది కదా అనుకుంటారు ఎవరైనా. అలాంటి ఒక స్థితి ఆయన అనుభవిస్తున్నాడు, ఆ మానవుడు అనుభవిస్తున్నాడు, ఆ మనిషి అనుభవిస్తున్నాడు, మనమే అనుభవిస్తున్నాం. యేసుక్రీస్తు భూమి మీదకి రాకముందట మనుషుల జీవితాలను యెషయా గారు అద్భుతంగా వర్ణిస్తూ దేంతో పోల్చాడు అంటే ఎండిన ఎడారి లాంటి జీవితమట, అడవి లాంటి జీవితమట.